హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. మరి టుడే క్లాస్ వచ్చేసి చాప్టర్ 1 ఫండమెంటల్లో టాపిక్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే ఉంటాయో ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిజైన్డ్ టు ఎక్స్ప్రెస్ కాంపిటీషన్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ బై ఏ మిషన్స్తో మనం వర్క్ చేయించుకోవడానికి రూపొందించబడిందే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మిషన్స్తో మనం ఏదైనా వర్క్ వ్యక్తీకరించడానికి, ఏదైనా ఒక పని చేయించుకోవడానికి ప్రోగ్రామ్స్ని మనం ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఇస్తాం. సో ప్రోగ్రామ్ని మిషన్స్తో మనం వర్క్ చేయించుకోవడానికి ఉపయోగిస్తాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూజ్ టు క్రియేట్ ఏ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మన ప్రోగ్రామ్స్ ఎలా క్రియేట్ చేయడానికి, ప్రోగ్రామ్స్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. అదేవిధంగా యూజ్డ్ యాజ్ ఏ మేడ్ ఆఫ్ హ్యూమన్ కమ్యూనికేషన్స్. మనుషుల యొక్క కమ్యూనికేషన్స్కి తగ్గట్టుగా మిషన్స్ వర్క్ చేయడానికి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తామన్నమాట. మరి ప్రోగ్రామింగ్స్ లాంగ్వేజ్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మిషన్ లాంగ్వేజ్. ఇది మిషన్ లాంగ్వేజెస్ అనమాట. మిషన్ లాంగ్వేజ్ అంటే మిషన్కి వచ్చే లాంగ్వేజ్, మిషన్కి అండర్స్టాండ్ మిషన్స్ కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్. ఏదైనా ఎలక్ట్రికల్ డివైజెస్ కానీ, కంప్యూటర్స్ కానీ ఏవైనా సరే మిషన్స్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఇది ఓన్లీ అండర్స్టూడ్ బై ది మిషన్స్, నాట్ ఓన్లీ హ్యూమన్స్. ఓన్లీ మిషన్స్ మాత్రమే అర్థం చేసుకునే లాంగ్వేజ్, మిషన్స్కి మాత్రమే అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఇందులో ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. దీన్నే బైనరీ లాంగ్వేజ్ అంటారనమాట. ఇది 90s 40s కనుగొనబడింది. మరి తర్వాత వచ్చే లాంగ్వేజ్ సింబాలిక్ లాంగ్వేజ్ ఆర్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఇట్ అండర్స్టూడ్ బై ది హ్యూమన్స్. ఇది మనుషులు ఈజీగా, హ్యూమన్స్ అంటే యూజర్స్ ఈజీగా అర్థం చేసుకునే లాంగ్వేజ్ అనమాట. అండర్స్టూడ్ బై ది యూజర్స్, నాట్ ఓన్లీ మిషన్స్ అనేవి అసెంబ్లీ లాంగ్వేజ్ మిషన్స్కి అర్థం కాదు, ఓన్లీ మనుషులకి మాత్రమే అర్థం అవుద్ది. ఏంటది? అసెంబ్లీ ఆర్ సింబాలిక్ లాంగ్వేజ్. అసెంబ్లీ ఆర్ సింబాలిక్ లాంగ్వేజ్ రెండు పేర్లు ఉంటాయి అనమాట. అసెంబ్లీ లాంగ్వేజ్ కానీ అనొచ్చు, లేదా సింబాలిక్ లాంగ్వేజ్ అని అనుంటాయి. ఇది యూజర్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్. అర్థమవుతుందా? మిషన్స్కి కాదు, మిషన్స్కి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. సో మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇది కూడా ఒకటి అనమాట, సింబాలిక్ ఆర్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఇది ఏంటంటే సింబల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎడిషన్ ఉంది, ఏవైనా 2 నెంబర్స్ యాడ్ చేయాలి. ఇందులోకి వచ్చేసరికి ఏం చేస్తాం అనమాట, యాడ్ అనే 3 లెటర్సే తీసుకుంటాం. యాడ్ ఏ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 ఇలాగ ఇస్తాం అనమాట. సో యాడ్ అనే డేటా టైప్ అనమాట. ఇది ఏబి అనేది డెస్టినేషన్, 1 2 అనేది సోర్స్ అనమాట. ఈ రెండు యాడ్ అయ్యి ఏబీలోకి రావాలి. అర్థమవుతుందా? సో ఇదొక లాంగ్వేజ్. ఇలాగా మనకి ఈజీగా అర్థమవుతుందా? ఈ ఫంక్షన్, ఈ ఎక్స్ప్రెషన్స్, ఈ ప్రోగ్రామ్ అనేది యాడ్ చేయబడుతుంది అంటే 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. ఏంటంటే 1 2ని, ఈ 1 2 అనేది సోర్సు, ఏబి అనేది డెస్టినేషన్. సో ఏ అనేది బికి, 1 అనేది బికి, 2 అనేది బికి, 1 అనేది ఏకి, ఈ రెండు యాడ్ అయ్యి అనేది ఏబీలోకి అసైన్ అవుతుంది అనమాట. సో ఇది డెస్టినేషన్, ఇది సోర్స్, ఇది డేటా టైప్. సో ఇది సింబాలిక్ లాంగ్వేజ్. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లోడ్. ఎగ్జాంపుల్గా ఇలా తీసుకున్నాం. లోడ్ అంటే ఏంటి? లోడ్ అనేది డేటా టైప్, కే అనేది డెస్టినేషన్, 7 అనేది సోర్సు,
ఈ 7 అనేది కేలోకి అసైన్ అవుతుంది, అంతే కేలోకి స్టోర్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ అర్థమవుతుందా, లోడ్ అనేది డేటా టైపు, కే అనేది వేరియబుల్ లాగా. మనం ఇందులో అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చేసరికి వేరియబుల్ అనం, డెస్టినేషన్ అంటాం. సో 7 అనేది వాల్యూ అంటే సోర్స్, 7 అనేది కేలోకి అసైన్ అవుతుంది అనమాట. ఇలాగ ఉంటాయి సింబాలిక్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్. ఇప్పుడు సపోజ్ చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. ఏంటంటే ఇందులోన ఇప్పుడు లోడ్ కేలోకి 7 యాడ్ అవుతుంది కదా, ఇప్పుడు ఇంకోటి 7 అనేది అసైన్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం, లోడ్ 3. ఇప్పుడు లోడ్ పి, లోడ్ అనేది డేటా టైప్, పి అనేది వేరియబుల్ అంటే డెస్టినేషన్, 3 అనేది పిలోకి అసైన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇదొక ప్రోగ్రామ్ అన్నమాట, యాడ్ చూడండి, యాడ్ అనేది ఒక డేటా టైప్, ఎల్ అనేది ఒక వేరియబుల్ ఆఫ్ డెస్టినేషన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ పి అంటే 3 7 ప్లస్ అంటే 7 + 3 ఈజ్ ఈక్వల్ 10 అనే వాల్యూ కే ఎల్కి అసైన్ అవుతుంది. సో ప్రింట్ ఎల్ అనమాట. సో ఇదొక ప్రోగ్రామ్. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే సింబాలిక్ లాంగ్వేజ్లో ఇలా రాస్తారనమాట, అర్థమవుతుంది కదా. అదే మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో రాయడానికి అంటే అది యూజర్ అర్థం చేసుకోలేడు, యూజర్ రాయాలంటే చాలా కష్టం, రాయలేడు. ఏంటి అందులో ఓన్లీ 0s or 1s ఉంటాయి, అర్థమవుతుందా. సో ఇది మిషన్ లెవెల్ లాంగ్వేజ్, ఇది అండర్స్టూడ్ బై ది మిషన్స్ ఓన్లీ. అసెంబ్లీ ఆర్ సింబాలిక్ లాంగ్వేజ్ అండర్స్టూడ్ బై ది ఓన్లీ యూజర్స్. సో మరి ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ని మిషన్ లెవెల్లోకి కన్వర్ట్ చేస్తేనే కదా మిషన్ మనకి ఏదైనా అవుట్పుట్ వేస్తుంది. సో మరి అప్పుడేంటి, అసెంబ్లర్. అసెంబ్లీ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ అసెంబ్లర్. సో మన అసెంబ్లీ లాంగ్వేజ్ రాసే ప్రోగ్రామ్ని మిషన్ లెవెల్లోకి కన్వర్ట్ చేయాలంటే మిషన్ లెవెల్ మనం ఏ లాంగ్వేజ్ హై లెవెల్లో లాంగ్వేజ్ రాసినా అసెంబ్లీ లాంగ్వేజ్లో రాసినా మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ మాత్రం బైనరీ. సో ఏదైనా సరే బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తే కానీ మనకు అవుట్పుట్ రాదు. సో ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని మిషన్ లెవెల్లోకి మార్చగలిగే ట్రాన్స్ఫార్మర్. అంటే ట్రాన్స్ఫార్మర్ ఏంటి ఇక్కడ, అసెంబ్లర్ అనే ఒక లోడర్, ఒక లింకర్ లేదా లోడర్ అనేది అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్న ప్రోగ్రామ్ని మిషన్ లెవెల్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే కంప్యూటర్కి అర్థమయ్యే మిషన్కి అర్థమయ్యే భాషలోకి కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట, అర్థమవుతుంది కదా. ఇది అసెంబ్లీ లాంగ్వేజ్, అర్థమవుతుందా. మూడోది హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ ఇది కూడా సేమ్, అండర్స్టూడ్ బై ది యూజర్స్ ఓన్లీ, నాట్ మిషన్స్, యూజర్స్ ఓన్లీ. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుసు, సి, జావా, పైథాన్, HTML. సి అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, అటు హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ అవుతుంది, లో లెవెల్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, సిస్టమ్ సపోర్టింగ్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సి లెవెల్. సో హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి, జావా, పైథాన్, HTML, సి, ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా మనం ప్రోగ్రామ్స్ రాస్తే మిషన్ లెవెల్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో అసెంబ్లీ లాంగ్వేజ్ మిషన్ లెవెల్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే అసెంబ్లర్ అనే యూజ్ అవుతుంది. మరి ఇక్కడ మన హై లెవెల్లో రాసిన ప్రోగ్రామ్స్ని మిషన్ లెవెల్లోకి కన్వర్ట్ చేయాలంటే మనకు యూజ్ అయ్యేది కంపైలర్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇందాక అక్కడ ఎడిషన్ చేసాం కదా, ఇక్కడ కూడా ఎలా చేస్తారో చూస్తాం. మామూలుగా చిన్న ప్రోగ్రామ్ రాస్తాను.
సో ఇది హై లెవెల్ ప్రోగ్రామింగ్ అనమాట. అంటే మనకు అర్థమయ్యే భాష హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ అనేది మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట. సో ఇప్పుడు ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లెవెల్లో కన్వర్ట్ చేసేది ఏంటి? కంపైలర్. సో ఈ హై లెవెల్లో ఉన్న ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో, ఇంకా తప్పు మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో లేవో చూసుకొని ఏమాత్రం ఎర్రర్స్ లేకపోతే కంపైలర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అందులోకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఏమంటే జీరోస్ అండ్ వన్స్. సో ఇలాగ ఈ ప్రోగ్రామ్ని లైన్ టు లైన్, ఈ లైన్ ఉందా ఎగ్జాంపుల్కి ఈ లైన్లో కన్వర్ట్ చేసుకుంటుంది, ఈ లైన్ని ఈ లైన్లో కన్వర్ట్ చేసుకుంటుంది, ఈ లైన్ని ఈ లైన్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఏంటి? కంపైలర్. ఇక్కడ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో మాత్రం అసెంబ్లర్ అనేది యూజ్ అవుతుంది. ఏంటి? అసెంబ్లీ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయాలంటే అసెంబ్లర్ ఉపయోగిస్తాం. ఇక్కడ మాత్రం హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే కంపైలర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం అనమాట. ఓకేనా? ఫస్ట్ వన్ సెకండ్ వన్ పిఎల్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, షార్ట్ కాస్ట్లో రాస్తున్నా. సో మనకి 5 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి అన్నమాట. అందులో ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్, అంటే జీరోస్ అండ్ వన్స్. లో లెవెల్ లాంగ్వేజ్ ఇది ఓన్లీ మిషన్స్కి, కంప్యూటర్ సిస్టమ్స్ మాత్రం అర్థమవుద్ది. హై లెవెల్ లాంగ్వేజెస్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా, C++, పైథాన్ వంటివి. ఓకేనా? మిషన్ లెవెల్ లాంగ్వేజెస్ జీరోస్ అండ్ వన్స్ ఓన్లీ. లో అంటే ఇది కూడా లో లెవెల్ లాంగ్వేజ్కి వస్తుంది. మిషన్ లెవెల్ లాంగ్వేజెస్. అసెంబ్లీ లాంగ్వేజెస్
చెప్పాను కదా ఇందాక ఒక సింబాలిక్ లాంగ్వేజ్ అనేసి. సో ఇది కూడా హై లెవెల్ లాంగ్వేజ్లో ఒక, ఎందుకంటే యూజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ కాబట్టి హై లెవెల్ లాంగ్వేజ్లోకి వస్తుంది అనమాట. ఇది మిషన్కి అర్థం కాదు. మనం ఒక అసెంబ్లీయర్ అనే లోడర్ని యూస్ చేసుకొని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తాం. దేర్ ఆర్ 4 types. వన్ ఈజ్ లో లెవెల్ లాంగ్వేజ్, సెకండ్ వన్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్, థర్డ్ వన్ ఈజ్ మిషన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫోర్త్ లెవెల్ అసెంబ్లీయర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ 4 గురించి కూడా వన్ బై వన్ తెలుసుకుందాం. ఓకేనా?